కన్స్ట్రక్టర్ అని చెప్పచ్చు. అందుకని ఏ కన్స్ట్రక్టర్ which does not contain any arguments or parameters or values is called no argument constructor. ఓకేనా? ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే నేనేమి చేయడం లేదు, ఫైల్కి వెళ్తున్నాను, సేవ్ చేసేస్తున్నాను. అంటే ఇంకో కన్స్ట్రక్టర్ గురించి ఏదో చెప్పబోతున్నాను అనమాట. మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు ఇక్కడ స్నిగ్ధ 1 అని మార్చాను. సేవ్ చేశాను. ఇప్పుడు కొంచెం మార్చుకుంటా వద్దాం పైన కూడా. హాసిని 1 మీరు డిస్ప్లే 1లో మార్చకండి, ఎందుకంటే కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్ అనే మాట ఇందాక చెప్పడం చెప్పుకుంటున్నాం. ఇక్కడ స్నిగ్ధ 1, ఇక్కడ కూడా హాసిని 1 అండ్ అగైన్ ఇక్కడ కూడా హాసిని 1 అని రాశాను. బట్ ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల 5000, 4000 అని పాస్ చేస్తున్నాను. ఇంకా ఏమీ నేనేం మార్చలేదు. ఈ పైకి వెళ్ళిన తరువాత ఇంట్ ఎక్స్ ఇంట్ వై అని రాస్తాను. ఇప్పుడు ఇక్కడ 1000 తీసేసి ఎక్స్ అని రాస్తున్నాను. ఇక్కడ బి అని తీసేసి వై అని రాస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని జస్ట్ ఒక్కసారి మార్పులు చేశాం కాబట్టి సేవ్ చేసుకుందాం. మీరు ఇప్పుడు నాకు చెప్పాలి ఎన్ని క్లాసెస్ ఉన్నా ఏ క్లాస్ నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్లాస్ నుంచి. ఓకే, ఇప్పుడు స్నిగ్ధ 1కి వెళ్ళింది. కంపైలర్, నెక్స్ట్ బిగిన్ బ్రాస్, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, తర్వాత అగైన్ బిగిన్ బ్రాస్, తర్వాత చూడండి హాసిని 1 అనే క్లాస్కి ఇది కన్స్ట్రక్టర్. చూడండి, ఇలాంటి కన్స్ట్రక్టర్ని ఎక్కడో చూసారు మీరు? ఎక్కడో చూస్తే ఎక్కడో కాదు చూసింది మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్ని పాస్ ఆన్ చేస్తున్నాను. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, మీరు ఆర్గ్యుమెంట్స్ అన్నా లేదా పారామీటర్స్ అన్నా ఆర్ వాల్యూస్ అన్నా జాగ్రత్తగా ఒకటే అర్థం అని గుర్తుపెట్టుకోండి అన్నాం కదా. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పాలి మీరు. సో ఇది వెంటనే కన్స్ట్రక్టర్ని వెతుక్కుంటుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత వెంటనే కన్స్ట్రక్టర్ ద్వారా మాత్రమే మెమొరీ అలాట్మెంట్ జరుగుతుంది కనుక వెంటనే కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, వెళ్తే ఇక్కడ వెతుక్కుంటుంది సేమ్ కన్స్ట్రక్టర్ ఇట్లాంటిది ఏదన్నా ఉందా లేదా అని. ఇక్కడ నువ్వు చూడు 5000 ఇచ్చావు. ఈ 5000 అనే వాల్యూని తీసుకువెళ్ళి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉందో చూసారా? ఎందుకంటే కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే దాంట్లోకి, ఎందుకంటే ఇక్కడ నుంచి పాస్ ఆన్ చేసేది ఇంటీజర్ కాబట్టి ఫస్ట్ డేటా టైప్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాం. మనం ఆల్రెడీ మనకు సి లాంగ్వేజ్లో తెలుసు, దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, లేదా కాలింగ్ మెథడ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే కాల్డ్ మెథడ్ అంటాం. ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. వీటిని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పడం జరుగుతుంది, ఆ టెంపరీ పారామీటర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు 5000 ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎక్స్ రిసీవ్ చేసుకుంటుంది. 4000 ఎవరు రిసీవ్ చేసుకుంటారు? వై రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ప్రెషన్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అది మారదు, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అయినా రైట్ సైడే మారడం జరుగుతుంది కనుక ఇక్కడ ఎక్స్లోకి ఎంత వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుందండి అని అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎక్స్లోకి ఎంత వాల్యూ పాస్ ఆన్ చేసావు? 5000. అంటే దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5000 అయ్యింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4000 అనే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ముందుగా ఇవ్వలేదు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు దీని లోపల నేను ఏం చేశాను? ఆర్గ్యుమెంట్స్ని వాల్యూస్ ఇచ్చాను. వాల్యూని ఏ రకంగా గుర్తుపెట్టుకోమన్నాను నేను? వాల్యూ అన్నా, పారామీటర్ అన్నా, ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే.
కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇందాక ఏమీ లేవు కనుక అక్కడ ఉన్న కన్‌స్ట్రక్టర్‌ని మనం ఏమని చెప్పామంటే ఏమీ లేవు ఇందాకడ దాంట్లో. ఇలా ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ ఆన్ చేస్తున్నాను గనక, అట్లాంటి కన్‌స్ట్రక్టర్ ఇక్కడ ఉంది గనక, ఇది ఏ రకమైన కన్‌స్ట్రక్టర్ అని చెప్పొచ్చు? ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్‌ని పాస్ ఆన్ చేస్తున్నాను గనక. యెస్. నో డౌట్. దీన్ని ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ ఆర్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అని చెప్పొచ్చు. అదే ఇందాకడ దాన్ని ఏమీ పాస్ ఆన్ చేయడం లేదు కనుక, ఆ పాస్ ఆన్ చేయని దానికి మనం ఏమని పెడతామంటే, మనం అక్కడ ఎట్లాంటి వాల్యూస్ నువ్వు నిజంగానే పాస్ ఆన్ చెయ్యకపోతే, ఇక్కడ కన్‌స్ట్రక్టర్ కూడా అలాగే ఉంటే, ఇక్కడ కూడా ఏమీ లేకుండా అలాగే ఉంటే, దాన్ని ఏమంటామంటే నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అంటాం. నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్. అందుకని ఇంతకు ముందర ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఒకసారి అసలు దీని రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. 5000 కామా ఎంత పాస్ ఆన్ చేసాం? 4000. సో ఒకసారి మనం కంపైల్ చేద్దాం. జావా సి స్నిగ్ధ 1 అని మార్చాను కదా. కంపైల్ చేద్దాం. అగైన్ రిజల్ట్ స్నిగ్ధ 1 ఎంత వచ్చింది రిజల్ట్ ఇప్పట్టు? 9000. బట్ ఇంతకు ముందర మనం చెప్పుకున్నది ఈ పైది ఏ కన్‌స్ట్రక్టర్‌ది? నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్. ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్‌ని ఇక్కడ పాస్ ఆన్ చెయ్యలేదు. కానీ దాని బిగిన్ అండ్ ఎండ్ బ్రాసెస్ లోపల ఆ కన్‌స్ట్రక్టర్ లోపల ఒక వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేసేసి ఉంచాం. ఓకే. దీన్ని మనం ఏమని చెప్తామంటే, మనం పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. అందుకనే చూడండి ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్. A parameterized constructor or an argument constructor which contains some parameters. సో ఆల్రెడీ మన ఎగ్జాంపుల్లో చూసాం కదా. మనం ఏం చేసాం ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌కి పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వాల్యూస్ అనే దాన్ని సెండ్ చేసాం కనుక, ఇట్లాంటి రకమైన కన్‌స్ట్రక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏమని చెప్తామంటే ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్స్ ఆర్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్స్ అని చెప్పడం జరుగుతోంది. ఓకే. ఇక మీకు 3 రకమైన కన్‌స్ట్రక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఫైల్‌కి వెళ్ళి మళ్ళా అగైన్ పేరు మార్చుకుంటున్నాను. స్నిగ్ధ 1కి బదులు స్నిగ్ధ 2.java ఆల్ ఫైల్స్ సేవ్ చేస్తున్నాను. మీరే చెప్తూ ఉండాలి నాకు ఇక్కడ దీన్ని బట్టి. ఇక్కడ హాసిని 1 అని ఇచ్చాను. హాసిని 2, హాసిని 2, హాసిని 2, దేర్ ఆఫ్టర్ హాసిని 2. ఓకే. ఏంటి సార్ ఇదేంటి? ఇప్పుడు ఏ కన్‌స్ట్రక్టర్ మీరు చెప్పబోతున్నారు మాకు? మూడో రకమైన కన్‌స్ట్రక్టర్ చెప్పబోతున్నాను. మూడవ రకమైన కన్‌స్ట్రక్టర్‌ని మనం ఏమని చెప్తాం? మూడో రకం అంటే 4 రకాలు ఉన్నాయని చెప్పి మొట్టమొదటి డిఫాల్ట్ ఒకటే నేను చెప్పట్లేదు. చివర్లో చెప్తాను ఆ విషయాన్ని. సో, నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అయింది. ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అయింది. ఇప్పుడు చెప్పబోయేది కాపీ కన్‌స్ట్రక్టర్. సార్ కాపీ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? మీకు తెలిసిందే ఇదేం కొత్త విషయం కాదుగా. దీనికి నేను చిన్న ఈజీ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బెస్ట్ ఫ్రెండ్స్‌కున్న విషయం ఏంటంటే, వాళ్ళిద్దరే ప్రస్తుతానికి. తిను ఈ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పామంటేనే వాళ్ళిద్దరికీ కూడా ఒకటే రకమైన క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టారనుకుందాం. అంటే ఇది మన కాలేజ్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవద్దు. ఏదో ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. వేరే కాలేజెస్‌లోనో లేకపోతే సాధారణంగా జరిగే విషయం. సో, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సు.
అదృష్టం కొద్ది వీళ్ళకి నెంబర్స్ కూడా ఒకటే నెంబర్స్ వచ్చాయి. ఈవిడ అంటుంది ఫస్ట్ పర్సన్ అనమాట. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఫ్రంట్. ఫస్ట్ మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఫ్రంట్ ఒకళ్ళు కూర్చోబెడతారు కదా! కూర్చోబెట్టిన తర్వాత ఈవిడ బాగా చదివే మంచి స్టూడెంట్. రెండో ఆవిడ అంటే హాసిని 2కే వెనకాల ఇంకొకళ్ళు కూర్చున్నారు. ఈళ్ళ అదృష్టం చెప్పానుగా మీకు. ఈ ఫస్ట్ ఫ్రంట్ ఉన్న బెస్ట్ ఫ్రెండు, వెనకాల ఉన్న వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్సే. ఈవిడ ఫ్రంట్ కూర్చున్నారు. ఈవిడ బ్యాక్‌న కూర్చున్నారు. అయితే ఈవిడ, ఈవిడతో చెప్తున్న మాట ఏంటంటే, ఈవిడ చెప్తున్నారనమాట. ఎవరు వెనకాల కూర్చున్న ఆవిడ ముందుగానే చెప్తోంది. నేనేమి చదువుకురానే, నేనేమి చదువుకురాను. నువ్వు ఏమి చదివి రాసావో వాటిల్ని యాజ్ ఇట్ ఈజ్‌గా నాకు ఒక్క ముక్క కూడా తప్పకుండా చూపించు అని చెప్తుంది. అప్పుడు ఇద్దరికీ కూడా ఒకటే రకమైన రిజల్ట్ వస్తుందా? డిఫరెంట్ రిజల్ట్ వస్తుందా? వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సు. వీళ్ళ రైటింగ్‌లు గాని అన్నీ మామూలే. ఒకే ఒక్క చదువు దగ్గర తప్ప. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు న్యూ హాసిని 2 ఆఫ్ అని రాసి ఆ! ఈ బ్యాక్‌న కూర్చున్న ఆవిడకేమైనా వాల్యూస్ ఉన్నాయా? ఆవిడేమైనా చదివిందా అసల? చదవలేదు. కానీ ఎవరి దగ్గర నుంచి కాపీ ఆర్ క్లోనింగ్ అంటాం. సో, తిన ఏం చేసిందో యాజ్ ఇట్ ఈజ్ కాపీ ఈవిడ కూడా క్రియేట్ చేసేసుకుంటుంది. ఈవిడ దగ్గర వాల్యూస్ ఏమీ ఉండవు. కానీ ఎవరి దగ్గర నుంచి వాల్యూస్ తీసేసుకుంటుందంటే, ఫ్రంట్ కూర్చున్న ఆబ్జెక్ట్ అంటే ఫ్రంట్ కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా తనేం చేస్తుందంటే, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ వాల్యూస్‌ని పాస్ ఆన్ చేస్తుంది. సో, కాబట్టి బట్టి ఎప్పుడైనా మన రిజల్ట్ ఫ్రంట్ ఆబ్జెక్ట్‌కి అదే రిజల్ట్ వస్తుంది. బ్యాక్ బెంచీలో కూర్చున్న ఈవిడికి కూడా రిజల్ట్ గాని చూస్తే మీరు అవసరమైతే డిస్‌ప్లే అనే మెథడ్ ఏమి రాయక్కర్లేదుగా. ఇంకా అర్థం కావడానికి డిస్‌ప్లే అనే మాటకు బదులు నేనిక్కడ ఓ మాట రాస్తున్నాను. రిజల్ట్. ఫస్ట్ పర్సన్ రిజల్ట్ అది వస్తోంది. రిజల్ట్. సెకండ్ పర్సన్ యొక్క రిజల్ట్ కూడా అదే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేసేసామే గానీ, మనం పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేయలేదు. కాబట్టి క్రియేట్ చేద్దాం. కన్‌స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. కాపీ కన్‌స్ట్రక్టర్‌ని అసలు ఇప్పుడు క్రియేట్ చేయలేం. చూడండి మరి ఇక్కడ నుంచి పంపించేది ఎవరు పంపిస్తోంది? వాల్యూస్‌నా? ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్‌ని. కాబట్టి ఒక డమ్మీ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. అంటే డీఓబీజీ అని రాసాను. డమ్మీ ఆబ్జెక్ట్ మీన్స్ టెంపరరీ ఆబ్జెక్ట్. ఈ టెంపరరీ ఆబ్జెక్ట్‌లోకి ఎవరి వాల్యూస్ వచ్చి చేరతాయంటే, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అన్నీ దీని దగ్గరికి వచ్చేస్తాయి. ఎక్కడైనా ఒక చోట ఆబ్జెక్ట్ ఉంది అంటే, దాని ముందర ఖచ్చితంగా ఏముండాలి? క్లాస్. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడికి ఎవరొచ్చేస్తారు? ఇప్పుడు ఇంకొక రకమైన కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేస్తున్నాను. కాపీ చేయాలంటే ఇద్దరుండాలి. అందుకనే ఒకళ్ళు ఫ్రంట్ బెంచ్ అన్నాను. వెనకాల వాళ్ళని బ్యాక్ బెంచ్ అన్నాను. సో, ఈ ఫ్రంట్ బెంచ్‌లో ఉన్న అమ్మాయి యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా బ్యాక్ బెంచ్ అమ్మాయి ఏమీ చదవకుండా మొత్తం ఫ్రంట్ బెంచ్‌లో ఉన్న అమ్మాయి యొక్క వాల్యూస్‌ని కాపీ కొట్టేస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఒక కన్‌స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసి పెట్టేసి ఉంచుకున్నాం. దట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్. ఈవిడికి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి చదివింది. అంటారు కదా మామూలుగా వాల్యూస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కరెక్ట్‌గానే బిహేవ్ చేస్తారని. ఎగ్జామినేషన్ ఉంది. కష్టపడి వాల్యుబుల్‌గా ఆవిడ చాలా బాగా చదివింది. కానీ ఆవిడ దగ్గర నుంచి కాపీ మాత్రం కొట్టేస్తుంది. ఎవరు? బ్యాక్‌న ఉన్న ఆవిడ ఫ్రంట్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి వాల్యూస్‌ని కాపీ కొట్టేస్తుంది. మరి ఇప్పుడు కూడా నేను కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేయాలి. పాపం ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అంటే వెంటనే కన్‌స్ట్రక్టర్ దాన్ని వెతుక్కుంటా వెళ్తుంది. తీరా చూస్తే అది ఇది సూట్ అవ్వాలి. నువ్వు ఇలా రాస్తే సూట్ అవ్వదు కనుక ఆ సూట్ అయ్యేటట్టుగా ఇక్కడ రాస్తున్నాం.
ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేది ఎవరు? ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు జస్ట్ టీ చూడండి, ఇందాక ఎక్స్ అనే దాంట్లోకి 500 ఎలాగ వెళ్ళిందో టీఓబీజీలోకి ఎవరు వెళ్తారు అంటే ఇక్కడ అర్థం ఏంటి? హాసిని 2 ఆఫ్ అంటే కన్స్ట్రక్టర్కి హాసెట్ 2 అనే క్లాస్ ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందే. సార్ ఇక్కడ ఇంటర్ ఎందుకు రాయలేదు సార్ అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామంటే దాని ముందర ఎవరు ఉంటారు? ఖచ్చితంగా క్లాసే ఉంటుంది, దానికి పెద్ద కన్ఫ్యూజన్ లేదు. చూడండి, ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ముందర ఎవరు ఉంటారంటే క్లాస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హాసిని 2 ఇక్కడ టెంపరీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ నుంచి ఆబ్జెక్ట్ వస్తుంది కనుక. ఓకే, ఇక్కడ కూడా వాల్యూస్ ఇనిషియలైజ్ కన్స్ట్రక్టర్ దేనికి పెడితే దానికి ఉపయోగపడదు అనుకున్నాగా, ఇట్ ఈ స్పెషల్ అనుకున్నాగా. టు ఇనిషియలైజ్ వాల్యూస్, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. రెండోది బి ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. రాసిన తరువాత ఇప్పుడు ఎక్కడ నుంచి వాల్యూస్ తీసుకురావాలండి? ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఆల్రెడీ ఏవైతే మనకి తయారు చేయబడి ఉన్నాయో ఫస్ట్ ఆబ్జెక్ట్కి, మీకు అర్థమవుతుందా? పెయింట్లో ఒకసారి చూపిస్తాను మీకు. మీరు ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు కదా, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్కి, ఇక్కడ మౌస్ పని చేయట్లేదు, బట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని, అంటే దానికి ఏమేమి ఉన్నాయంటే ఏ, బి అండ్ సి, ఏ, బి అండ్ సి అనేవి ఉండడం జరిగింది అక్కడ. కాబట్టి ఆ ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఉన్న ఏబిసి వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసుకుంటుంది ఎవరు? టీఓబీజే డాట్ ఏ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఉన్న వాల్యూస్ని, టీఓబీజే డాట్ ఏ మీన్స్ ఇక్కడ ఏంటి అర్థం? ఫస్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఏ యొక్క వాల్యూని ఫస్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన బి యొక్క వాల్యూస్ అని చెప్పారుగా. ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పర్సన్ యొక్క ఏమి వాల్యూస్ రాసిందో అదే వాల్యూస్ని ఇప్పుడు కూడా కాపీ కొట్టి రాసేసింది. ఓకే, సో ఇలాగ మనం ఏం చేసామంటే కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం. ఒకటి ఫస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తే, రెండోది బ్యాక్ ఆబ్జెక్ట్, ఫ్రంట్ ఆబ్జెక్ట్ అండ్ బ్యాక్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తే. ఇప్పుడు రిజల్ట్ ఇద్దరికి కూడా ఒకటే రిజల్ట్ వస్తుందా, డిఫరెంట్ రిజల్ట్ వస్తుందా? ఒకటే రిజల్ట్ వస్తుంది. మరి సార్ ఈ రకమైన కన్స్ట్రక్టర్ని ఏమంటారు? సో మీరు చూసిన ఈ కన్స్ట్రక్టర్ని ఏమంటామంటే కాపీ కన్స్ట్రక్టర్. అంటే విచ్ కాపీస్ ద వాల్యూస్ ఫ్రమ్ ది అనదర్ కన్స్ట్రక్టర్. అంతకు ముందర ఉన్న పారామీటరైజ్డ్ ఆర్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ యొక్క వాల్యూస్ని వేరొక కన్స్ట్రక్టర్ త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మనకి కానీ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసి తన దగ్గర జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే అట్లాంటి కన్స్ట్రక్టర్ని ఏమని చెప్తామంటే కాపీ కన్స్ట్రక్టర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ పైన మీకు అర్థం కావడానికి ఒక మాట రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్రంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇది రాసి చూద్దాం ఇలాగా. అంటే ఓన్లీ జస్ట్ ప్రింట్ చేస్తే ఓ మాట గుర్తుకు వస్తుంది. ప్రింట్ఎల్ఎన్ బ్యాక్ స్టూడెంట్, అంటే ఫ్రంట్ స్టూడెంట్ అండ్ బ్యాక్ స్టూడెంట్ అనుకుందాం. ఏదో మీ ఇష్టం, మీరు ఎలా రాస్తానంటే అలా రాసుకోండి. ఫ్రంట్ పర్సన్ అండ్ బ్యాక్ పర్సన్. ఈ బ్యాక్ పర్సన్ ఫ్రంట్ పర్సన్ యొక్క రిజల్ట్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టేస్తాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. జావా సి స్పేస్ స్నిగ్ధ .java ఎర్రర్స్ ఏమీ లేవు. జావా స్పేస్ స్నిగ్ధ 2, బట్
నేను ఇందాక నుంచి అన్ని పేర్లు మిమ్మల్ని మార్చమన్నాను గానీ, ఇక్కడ ఈ స్నిగ్ధ 2 అని పేరు మార్చలేదు. ఒకసారి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఫ్రంట్ పర్సన్‌కి ఏదైతే వాల్యూస్ వచ్చాయో సేమ్ బ్యాక్ పర్సన్‌కి కూడా అవే వాల్యూస్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో, ఇలాగా ఇక్కడ 2 కన్‌స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఇక్కడే నేను చెప్పేయొచ్చు కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని తర్వాత మాట్లాడదాం. అంటే చూడండి ఇక్కడ 2 రకాలైన కన్‌స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఈ కన్‌స్ట్రక్టర్‌ని చూడగానే ఏ కన్‌స్ట్రక్టర్ దగ్గరికెళ్తుంది? 2 పేర్లు ఒకటే. ఇదివరకు మెథడ్ ఓవర్‌లోడింగ్ చెప్పాం. ఎడిషన్ అనేది కామన్ ఇంటీజర్స్‌కి, ఫ్లోట్స్‌కి ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా కన్‌స్ట్రక్టర్ పేర్లు ఒకలాగే ఉన్నాయి. ఇక్కడ ఇది కన్‌స్ట్రక్టర్, అది సేమ్ పేరు. 2 కన్‌స్ట్రక్టర్స్ ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ 5000 అండ్ 4000 అని పాస్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడికి వెళ్తుంది. ఈ రకమైన కన్‌స్ట్రక్టర్ ఓకే. దీని సూటబుల్ కన్‌స్ట్రక్టర్ దగ్గరికెళ్తుంది. అప్పుడు దీన్ని హైడ్ చేసేస్తుంది. అంటే దీన్ని కనపడకుండా మీకు అంటే దీని దగ్గరికి వెళ్ళదు. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే రెండోదుంది. మరి ఇది కన్‌స్ట్రక్టరే. ఇప్పుడు ఇది వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ వెతుక్కుంటుంది. ఓకే. నాకు ఇది సూట్ అవ్వలేదు. కాబట్టి కన్‌స్ట్రక్టర్ నేమ్ ఈస్ సేమ్ యాస్ ద క్లాస్ నేమ్ అన్నాం కాబట్టి ఇంకో కన్‌స్ట్రక్టర్ ఉన్నదా లేదా అని చూసుకొని అక్కడ ఓకే. ఉన్నది. నేను ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ పాస్ ఆన్ చేశాను. ఆ ఆబ్జెక్ట్‌ని రిసీవ్ చేసుకోవడానికి తగినట్టుగా ఒక టెంపరరీ ఆబ్జెక్టు, దానికి సంబంధించిన క్లాసు ఉందనుకుని ఓకే. ఈ లోపలికి వెళ్లి వాల్యూస్‌ని ఇనిషియలైజ్ చేస్తుంది. అందుకనే దీన్ని ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. ఈ కాపీ కన్‌స్ట్రక్టర్‌నే మనం ఎగ్జాంపుల్‌గా చెప్పేసేయొచ్చు. ఏమనంటే కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. మెథడ్ ఓవర్‌లోడింగ్ అని ఎలా చెప్పామో ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. గుర్తున్నాయా? అలనాటి జ్ఞాపకాలు ఇవన్నీని. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఎడిషన్ అని రాసి ఇంటి ఏ కామా ఇంటి బి అని రాసి దాని యొక్క విషయాన్ని రాసేవాళ్ళం. అమ్మ ఎడిషన్ అనేది కామన్ ఏరా. యాడ్ ఫ్లోట్ ఏ కామా ఫ్లోట్ బి గుర్తుందా? సో మెథడ్ ఓవర్లోడింగ్ దగ్గర చెప్పాం. చూడండి ఇక్కడ 2 పేర్లు ఒకటే. యాడ్ అనేది కామన్, యాడ్ అనే మాట కామన్. ఇక్కడ కూడా కన్‌స్ట్రక్టర్ పేర్లు ఒకటే. మనం పాస్ ఆన్ చేస్తున్న దాన్ని బట్టి ఏం చేస్తుందంటే తన యొక్క బిహేవియర్‌ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతోంది. ఈ రకమైన కన్‌స్ట్రక్టర్‌ని మనం ఏమని చెప్తామంటే కాపీ కన్‌స్ట్రక్టర్. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కన్‌స్ట్రక్టర్ విచ్ కాపీస్ ఆర్ క్లోన్ మీకు ఇందాకే చెప్పాను. ఏ కన్‌స్ట్రక్టర్ విచ్ కాపీస్ ఆర్ క్లోన్ ద వాల్యూస్ ఆఫ్ అనదర్ కన్‌స్ట్రక్టర్ త్రూ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కాపీ కన్‌స్ట్రక్టర్. సో ఒక కన్‌స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఆ కన్‌స్ట్రక్టరు వేరొక కన్‌స్ట్రక్టర్ యొక్క ఒక కన్‌స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఆ కన్‌స్ట్రక్టర్ యొక్క వాల్యూస్‌ని ఇంకొక కన్‌స్ట్రక్టర్ ఇక్కడ చూసాం గదా! ఇంకొక కన్‌స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో అది గాని క్లోన్ ఆర్ కాపీ చేసుకుంటే అట్లాంటి కన్‌స్ట్రక్టర్ మనం ఏమని చెప్పొచ్చంటే మనం కాపీ కన్‌స్ట్రక్టర్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇన్ని చేసిన నేను ఇప్పుడు వరకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో అన్నిటికంటే ఫస్ట్ చెప్పాలి ఒక కన్‌స్ట్రక్టర్. దట్ ఈస్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. అది చెప్పలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ గురించి. సో ఇది కూడా మళ్ళీ అగైన్ నేను సేవ్ యాజ్ అని చేస్తున్నాను. స్నిగ్ధ 3 ఆల్ ఫైల్స్ సేవ్. ఓకే. ఇక్కడ హాసిని 3 కొంచెం ఇక్కడ ఎందుకో మార్చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ఏమీ రాయడం లేదు. ఇవన్నీ తీసేస్తున్నాను. ఓన్లీ ఒక్క వాయిడ్ డిస్ప్లే అనండి, రిజల్ట్ అనండి, మీ ఇష్టం. లేదా షో ఇన్ఫర్మేషన్ అనండి. ఇవి కూడా తీసేస్తున్నాను. ఇక్కడ స్నిగ్ధ 3 అని పెట్టాను. హాసిని 3. ఇప్పుడు డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ చూడండి. ఫస్ట్ నో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్‌లో మనం ఏం చేసామంటే మనమే వాల్యూస్ ఇచ్చాం. ఆ కన్‌స్ట్రక్టర్‌లో వాల్యూస్ మనమే ఇచ్చాం.
అందుకని నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అయింది అది. వాల్యూస్ ఇనిషియలైజ్ చేసాం అంటే లోపల కొంత డెఫినిషన్ రాసాం. ఇక్కడ అసలు నేను ఎట్లాంటి కన్స్ట్రక్టర్ని కూడా నేను రాయడం లేదు, కానీ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఇంట్ స్టూడెంట్ నెంబర్ అని, స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ అని ఈ లోపల ప్రింట్ చేస్తున్నాను నేను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఒకటి ఎస్ఎన్ఓ, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ నేమ్ ఇలా ఇచ్చి ఇక్కడ ఏమీ రాయడం లేదు. అలాగని ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు కదా సార్, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని అంటే ఇట్లాంటిది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోండి. ఇందాకేదో మీకు అర్థం కావడానికి ఫ్రంట్ బ్యాక్ అనే ఆబ్జెక్ట్ల గురించి మాట్లాడాం. మీరు పేర్లు మారుతాం, ఆబ్జెక్ట్ 1 అని రాశాను. ఓబీజే 1 డాట్ షో ఇన్ఫర్మేషన్ అని రాస్తున్నాను. మీరు ఒకసారి నాకు చెప్పాలి, ఇక్కడ ఎక్కడైనా కన్స్ట్రక్టర్ ఉందా? ఎట్లాంటి కన్స్ట్రక్టరు లేదు. కానీ జేవిఎం జావా వర్చువల్ మిషన్ లేదు, జావా కంపైలర్ ఉంది కదా మనకి. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ మూలం రాసేస్తున్నాం కన్స్ట్రక్టర్ పేరు. సో ఇక్కడ లేకపోయినా ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ నువ్వు ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వలేదు. స్టూడెంట్ నెంబర్ అని రాసేసి స్టూడెంట్ నేమ్ అని రాసేసి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసేయమంటున్నావు. ఏమైనా వాల్యూస్ ఇచ్చావా? ఇవ్వలా. నువ్వు ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కంపైలర్ గారే తీసుకుని, అర్థమవుతుందా? అంటే కంపైల్ చేసి జావా సి అని కొడుతున్నావు కదా, అదేం చేస్తుందంటే ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని, స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానిని మనకి ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నువ్వు. ఇవ్వలేనప్పుడు డిఫాల్ట్గా జావా యొక్క కంపైలర్ తనకు తానే వాల్యూస్ని డిఫాల్ట్ వాల్యూస్ని ఇస్తుంది. కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ని ఏమని చెప్పడం జరిగిందంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే నువ్వు ఏ వాల్యూస్ ఇవ్వకపోతే జావా సి స్నిగ్ధ 3 డాట్ జావా. సో నేను ప్రోగ్రాంలో చిన్న మిస్టేక్ చేశానట. ఇక్కడ స్నిగ్ధ 3. ఓకే. సో ఈ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎక్కడ రాయలేదు, కానీ కంపైలరే కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుని డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుందట. చూద్దాం, మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి స్నిగ్ధ 3 డాట్ జావా తప్పుని రెక్టిఫై చేసాం. దేర్ ఆఫ్టర్ జావా స్పేస్ స్నిగ్ధ 3. బై డిఫాల్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఏమి ఇవ్వకపోతే 0 ఉండాలి. స్ట్రింగ్ యొక్క బై డిఫాల్ట్ వాల్యూ నల్ ఉండాలి. చూడండి, ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తనకు తానే ఏం చేస్తుందంటే కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ని ఇస్తుంది. ఈ డిఫాల్ట్ వాల్యూస్ త్రూ ఎవరి ద్వారా ఇస్తుంది సార్? నో డౌట్ త్రూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ లేకపోతే జావా కంపైలర్ తనకు తానే కంపైలర్ ద్వారా డిఫాల్ట్ వాల్యూస్ని మనకు ప్రొడ్యూస్ చేసిస్తుంది. ఈ రకమైన కన్స్ట్రక్టర్ని మనం ఏమని చెప్తామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అర్థమవుతుందా? అలా కాకుండా మనం ఏమన్నా ఇలా రాసేసాం, ఒక కన్స్ట్రక్టర్ ఇక్కడ రాసేసాం హాసిని 3. దీని లోపల స్టూడెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరి. ఇలా పెట్టి రాసేసాం. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, కన్స్ట్రక్టర్ నేను డిఫైన్ చేశాను, అందుకనే ఇది ఈ లోపల ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ ఆన్ చేయలేదు. కానీ ఈ లోపల
వాల్యూస్ని ఎవరు తీసుకున్నారు? నేను తీసుకున్నాను. అంటే ఇనిషియలైజ్డ్ బై ది యూజర్. యూజర్ చేత ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయబడుతున్నాయి. అందుకనే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనరు. ఎందుకంటే నో ఆర్గ్యుమెంట్కి వచ్చేటప్పటికి దీంట్లో అంతా కూడా వాల్యూస్ అన్ని కూడా ఎవరి చేత ఇవ్వబడుతున్నాయి? యూజర్ చేత ఇవ్వబడుతున్నాయే తప్ప కంపైలర్ తనకు తాను తీసుకోవడం లేదు. కావాల్సింది చూడండి, దీని రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇలా రాశారు అనుకోండి, ఏమొస్తుందో రిజల్ట్ చూద్దాం. అగైన్ కంపైల్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం, 1 హరి అని ఇచ్చింది. మరి ఇది ఏ కన్స్ట్రక్టర్ అవుతుంది సార్ అంటే నో డౌట్ ఇది మాత్రం 100% ఇక్కడ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ ఆన్ చేయలేదు కనుక నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఉంది ఇక్కడ, దాని లోపల నువ్వు వాల్యూస్ ఇచ్చావు కాబట్టి ఇది ఏమవుతుందంటే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అసలు ఎట్లాంటి కన్స్ట్రక్టర్ ఇవ్వాల? జావా కంపైలర్ తనకు తానే వాల్యూస్ అని రిసీవ్ చేసుకోవాలి, దాన్ని మనకు ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఉపయోగించే కన్స్ట్రక్టర్ ఒకవేళ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తనకు తానే ఒక కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రకమైన ఈ కన్స్ట్రక్టర్నే మనం ఏమని చెప్తామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవి టోటల్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇవే. ఓకే, థ్యాంక్ యూ.